ఇవాళ మా స్కూల్లో జరిగిన ఒక మ్యాథ్ యాక్టివిటీ పిజ్జా నెంబర్ మ్యాచింగ్. దీనివల్ల పిల్లలు నెంబర్సే కాకుండా ఇంకా చాలా రకాల డెవలప్మెంట్స్ జరుగుతాయి. ఏంటంటే ఒకటి నెంబర్ రికగ్నిషన్, ఒకటి కంటిన్యూస్ కౌంటింగ్, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫైన్ మోటార్ స్కిల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్, ఫన్ లెర్నింగ్, ఇలా చాలా డెవలప్మెంట్స్ జరుగుతాయి దీనివల్ల. ఇప్పుడు ఎలా జరుగుతాయి అన్నది చూద్దాం. ఫస్ట్ నెంబర్ రికగ్నిషన్. నెంబర్ రికగ్నిషన్ ఇప్పుడు ఆ బేస్ మీద ఉన్న నెంబర్ ఎలా ఉంటుంది, ఆ నెంబర్ ఏంటి అన్నది వాడు రికగ్నైజ్ చేయాలి. నెక్స్ట్ కౌంటింగ్ స్కిల్. పిజ్జా స్లైస్ మీద ఉన్న నెంబర్లో అది ఎన్ని డాట్స్ ఉన్నాయి ఆ స్లైస్లో అని అది ఏ నెంబర్ మీద పెట్టాలి, సో దానివల్ల తనకి కౌంటింగ్ తెలుస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్. తను ఎన్ని స్లైస్ ఉన్నది అన్నది కౌంట్ చేసి అది ఎక్కడ పెట్టాలి అన్నది తను ఆలోచించుకొని కరెక్ట్గా అదే ప్లేస్లో పెట్టడానికి తను ఆలోచించి డెసిషన్ తీసుకొని పెట్టాలి. దీనివల్ల తనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఫైన్ మోటార్ డెవలప్మెంట్. ఫైన్ మోటార్ డెవలప్మెంట్ ఏంటంటే తను ఆ స్లైస్ చేతిలోకి తీసుకొని తన హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ చేస్తూ ఆ స్లైస్ ఎగ్జాక్ట్లీ ఏ నెంబర్ మీద పెట్టాలి, ఎక్కడ పెడితే కరెక్ట్గా ఫిట్ అవుతుంది అన్నది తను చూసుకొని అదే ప్లేస్లో దాన్ని పెట్టాలి. దీనివల్ల తనకి ఫైన్ మోటార్ స్కిల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. పిల్లలు ఒక లాజిక్ థింకింగ్ అన్నది పెరుగుతుంది. సో దీంతో రీజనింగ్ అంటే ఇది ఎక్కడ ఉండాలి, ఎక్కడ పెట్టాలి అన్నది తను ఆలోచించడం వల్ల సో దానివల్ల కాగ్నిటివ్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. అండ్ దీంతోపాటు అటెన్షన్ చాలా పెరుగుతుంది పిల్లలకి. సో తను ప్రతిదీ కాన్సన్ట్రేట్ చేసి చూసుకొని ఆ నెంబర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు తన సర్కిల్ స్లైస్లో కౌంట్ చేసిన సర్కిల్స్ 5 ఉన్నాయంటే 5 మీద ప్లేస్ చేయాలంటే అసలు 5 అన్న నెంబర్ ఎలా ఉంటుంది, అది ఎక్కడ ఉంది అన్నది చూసుకొని దాని మీద అది ప్లేస్ చేయాలి అంటే సో తను చాలా కాన్సన్ట్రేట్ చేసి అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ మోరోవర్ పిల్లలు ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేస్తారు కాబట్టి ఇది వాళ్ళకు ఒక ఫన్ లెర్నింగ్ యాక్టివిటీ కింద ఉంటుంది. అండ్ ద సేమ్ వే ఈ ఒక చిన్న యాక్టివిటీ ద్వారా పిల్లలకి చాలా రకాల డెవలప్మెంట్స్ జరుగుతాయి.